నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న అంతర్రాష్ట్ర ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్ మాఫియాపై తెలంగాణ సిఐడి కొరడా జులిపించింది. దాదాపు 100 కోట్ల భారీ ఆన్లైన్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసినట్లు సిఐడి చీఫ్ చారు సిన్హా అధికారికంగా వెల్లడించారు. ఈ అక్రమ నెట్వర్క్ సంబంధించి తెలంగాణ సిఐడి అధికారులు 11 మంది నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల స్థావరాల నుంచి భారీగా బెట్టింగ్ పరికరాలు, మొబైల్స్, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలో నిషేధిత దఫాబెట్ యాప్ ద్వారా ఈ అక్రమ బెట్టింగ్ కార్యకలాపాలు సాగినట్లు సిఐడి విచారణలో తేలింది. ఈ దందా వెనుక ఉన్న ప్రధాన నిందితుడు స్పెక్టర్ ఇన్ఫోసిస్ సంస్థ యజమాని కృష్ణారెడ్డి అని అధికారులు గుర్తించారు. విదేశీ ఆన్లైన్ బెట్టింగ్ వెబ్సైట్లకు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించి అమాయక ప్రజలను ఆకర్షించినట్లు విచారణలో తేలింది. ఈ కృష్ణారెడ్డి కేవలం 2024 నుంచి 2025 మధ్య కాలంలోనే అక్రమ బెట్టింగ్ ద్వారా సుమారు 9.95 కోట్లు సంపాదించినట్లు సిఐడి చీఫ్ చారు సిన్హా వెల్లడించారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో నమోదైన ఈ కేసును సిఐడి ప్రత్యేక దర్యాప్తు బృందం లోతుగా విచారిస్తోంది. నిందితులపై కొత్త చట్టం ప్రకారం బిఎన్ఎస్ 2023 సెక్షన్ 318/4, 111/2/బి, ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 66/డి, తెలంగాణ గేమింగ్ యాక్ట్ సెక్షన్లు 3, 3A, 4 కింద అత్యంత కఠినమైన కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 46 మంది బ్యాంకు ఖాతాదారులు, వారి బ్యాంకు నెట్వర్క్లు, మొబైల్ నెంబర్లు, సోషల్ మీడియా ప్రొఫైళ్లకు సంబంధించిన కీలక డేటాను సిఐడి సేకరించింది. ఈ 100 కోట్ల దందాలో జరిగిన బ్యాంకు లావాదేవీలు, యూపీఐ వివరాలు, ఇన్వెస్ట్మెంట్ ట్రయల్స్, డిజిటల్ ఫుట్ ప్రింట్లపై సిట్ నిఘా పెట్టింది. ఈ అంతర్జాతీయ బెట్టింగ్ నెట్వర్క్ వెనుక ఉన్న ఇతర పెద్ద తలకాయలు, ప్రమోటర్లు, సంస్థల పాత్రపై కూడా విచారణ ముమ్మరంగా కొనసాగుతోందని సిఐడి చీఫ్ చారు సిన్హా స్పష్టం చేశారు.